ఓకే సరే అందరు నిల్చున్నారా మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం ఇప్పుడు నేను హల్లెలూయా అంటే మీ చేతులు అనాలి హోసానా అంటే ఇలా అనాలి ఓకేనా చేద్దామా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా స్టాండ్ అప్ ఓకే సిట్ down stand up hallelujah 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 hosanna hey మీరు చేయరా బాయ్స్ సెకండ్ బెంచ్ బాయ్స్ hallelujah hallelujah hosanna ఓకే వెరీ గుడ్ సరే ఇప్పుడు మనం సెకండ్ సెషన్ స్టార్ట్ చేసుకున్నాము ఓవర్ టు రమ్యక్క అంటే యాక్షన్స్ చేయాలేమో అని ఓకే మనం చిన్న ప్రేయర్ చేసుకుందాం వసంత అక్క కొంచెం ఒక ప్రేయర్ చేస్తారా మన ఆఫ్టర్నూన్ సెషన్కి ఓపెనింగ్ ప్రేయర్ మన ఉమెన్స్ ప్రెసిడెంట్ వసంత ఎలియరాజ్ అక్క గారు వచ్చి ప్రేయర్ చేస్తారు విల్ స్టార్ట్ అందరూ ప్రేయర్ అంటే ఏం చేయాలి ప్రేయర్ ఎస్ మా పిల్లలు ఎంత మంచోళ్ళో ఎక్కడున్నా నీల్ డౌన్ చేస్తారు కదా జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ మరి ఇంకా చూస్తున్నారు క్లోజ్ యువర్ ఐస్ నో మా ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకోండి ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి గొప్ప దేవ జీవం కల దేడవయ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాయన అయ్యా ఇంత శ్రేష్టమైన దినాన్ని అయ్యా మాకు ఇచ్చినందుకు మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాము అవును ప్రభా చిన్న బిడ్డలు ఇదిగో నా ఎద్దకు తీసుకొని రమ్మని చెప్పావయ్యా ఆ బాధ్యతగా సంఘంగా మరి ముఖ్యంగా సండే స్కూల్ టీచర్స్ నా ప్రభా ఎంతో ప్రయాసపడి చిన్న బిడ్డలందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చారు ఇంతవరకునైనా బిడ్డలు చక్కగా మిమ్మల్ని స్తుతించారు ఘనపరిచారు చక్కటి వాక్యాన్ని విన్నారు మరి శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చావు దాన్ని బట్టి కూడా మీకే వందనాలు చెల్లించుకుంటూ దేవా జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించండి వచ్చిన బిడ్డలందరూ కూడా అయ్యా మీ ఆత్మతో శక్తితో నింపబడి వెళ్ళేటట్లుగా బిడ్డలందరినీ ఆశీర్వదించవలనని ఈ కొద్ది మనవులు యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ అక్క ఓకే నౌ ఓవర్ టు ద సింగింగ్ టీమ్ Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. రైట్ మనం ఫాస్ట్గా కొన్ని సాంగ్స్ ఫాస్ట్గా చేసేద్దాం గట్టిగా ఫాస్ట్గా చప్పట్లు కొట్టేద్దాం ఓకేనా షెల్ వి ఆల్ స్టాండ్ అప్ రైట్ అన్న బిర్యానీ బరువు ఎక్కువైపోయింది అన్న నుంచోలేకపోతున్నా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న ఉన్నాడంట అన్న పేరు ఆర్కే ఓకే అన్న నుంచోలేకపోతున్నారు బిర్యానీ బాగా పెట్టినట్టున్నారు ఓకే ఇంకా వెనకాల అన్నవాళ్ళు మీరు ముందుకు వచ్చి మాతో పాటు యాక్షన్ చేస్తారా అందరు బ్లూ టీ షర్ట్స్ ఉన్న వాళ్ళు చేయలేరా ఓకే అయితే మా పిల్లలు చేసి చూపిస్తారు మీకు ఓకే సో ఫస్ట్ థీమ్ సాంగ్ నేర్చుకుందాం థీమ్ సాంగ్ ఏంటి థీమ్ సాంగ్ వాట్ ఈస్ థీమ్ సాంగ్ గాడ్ మేడ్ మీ స్పెషల్ రైట్ మళ్ళీ పాడదామా పాడిన తర్వాత మంచి ఇప్పుడు కింద బిర్యానీ తిన్నారు కదా ఇప్పుడు మేము మీకు పాలు ఇస్తాం ఓకే మిల్క్ సప్లై చేస్తాం మీకు లెట్స్ డు ఇట్ ఓకే నిజం అనుకుంటారా అంటుంది అక్క పాలు ఇస్తారంటే నిజం అనుకుంటారు నిజంగానే పాలు ఇద్దాం రైట్ ఓకే గాడ్ మేడ్ మీ స్పెషల్ పాడేద్దాం అందరికి వచ్చింది కదా పాట ఓకే రైట్ Shall we have clap? One, two, 1, 2, 3, go! God made me special.
special. Yes, He Get the same, did. come on. God made me special. I'm His kid. God made me special. Oh, so right. God made me special. Day and Let's sing once again. God made me special. Yes, He did. God made me special. I'm His kid. God made me special. Oh, so right. God made me special. Day and night. Tiny hands, tiny feet. God made me all so Shall we sing? sweet. With His love, I'm complete. God made me, can't be me. God made me special. Yes, He did. God made me special. I'm His Can we sing? kid. God made me special. Oh, so right. God made me special. Day and night. అని ఇంకా చప్పట్లు ఎవ్వరు కొట్టలేదు. రూల్స్ మర్చిపోయారు అనుకోండి, వెనకాల నుండి మా బ్లూ బాయ్స్ వచ్చేసి మీతో కొట్టిస్తారు. ఓకే రైట్. ఇంకో మంచి సాంగ్ శైతాని అనే పాట ఎవరికి తెలుసు? వెరీ గుడ్. అందరూ కాళ్ళ మీద ఉన్నారా? ఎవరెవరు కాళ్ళ మీద లేరు? ఎవరెవరు కాళ్ళ మీద లేరు? అన్న ఒక్కడే మళ్ళా కాళ్ళ మీద లేరు, ఆర్కే అన్న. ఓకే రైట్. శైతాని పాట పాడదాం. Come on. పాడదామా? శైతాని వేపాకి నుమామి నాయందు నాయసు. 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 ఇయా come on. Oh mama. Oh mama, oh mama,
Shall we all clap for Jesus? Very good. ఇంతకు ముందే చెప్పాను కదా అందరికీ పాలు ఇస్తామని చెప్పి. పాలు తీసుకుంటారా? ఓకే, పాలు అక్క వాళ్ళు పాలు తీసుకోరంట. ఇంకా పాలు కావాలి, శైతాన్ని కావాలంటున్నారు. అయితే రెండు మిక్స్ చేద్దాం అయితే. ఓకే రైట్. ఎంతమందికి మిల్క్ సాంగ్ తెలుసు? పాలు తాగండి పాలు, మిల్క్ డ్రింక్ ద మిల్క్. చేద్దామా? కలిసి చేద్దాం. కమ్ ఆన్. Shall we all clap? Well, drink the milk, eat the word, and get stronger. Come on, milk. Drink the milk, eat the word, And get stronger. Mr. Postman said to me, yeah, yeah, copy of the Bible, yeah, yeah, read the Bible To get stronger. Come on. can't wait any Mr. Postman. longer. Mr. Postman said to me, yeah, yeah, copy of the Bible, yeah, yeah, read the Bible to get stronger. Can't wait any longer. Shooby shooba, shooby shooba, yeah, yeah, shooby shooba, shooby shooba, Come on. yeah, yeah, Very good. shooby shooba, shooby shooba, yeah, yeah, shooby shooba, shooby Come on, shooba, shooby shooba. shooby shooba, yeah, yeah, shooby shooba, shooby shooba, yeah, yeah, shooby shooba, shooby shooba, yeah, yeah, shooby shooba, shooby shooba. పాలు తాగండి పాలు, వినండి వాక్యం, దేవుని వాక్యం. Come on, అందరు కలిసి పాలు. పాలు, తాగండి పాలు, వినండి వాక్యం, దేవుని వాక్యం. దేవుని వాక్యం. Mr. Postman వచ్చాడు, yeah, yeah, బైబిల్ గ్రంథాన్ని తెచ్చాడు, yeah, yeah, చదివి మనమందరం బలవంతులమవుదాము. Mr. Postman వచ్చాడు, yeah, yeah, బైబిల్ గ్రంథాన్ని తెచ్చాడు, yeah, yeah, చదివి మనమందరం బలవంతులమవుదాము. భలే భలే Come on. భలే భలే yeah yeah భలే 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 yeah yeah భలే 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 yeah yeah భలే 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 yeah yeah భలే 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 yeah yeah భలే 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 yeah yeah భలే 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 Shubby shubba. Shooby shooba, shooby shooba, yeah,
God bless you. థ్యాంక్ యూ టు ద సింగింగ్ టీమ్. ఒకసారి అందరు చప్పట్లు కొడదామా? ఎక్సలెంట్. అసలు బిర్యానీ తిని అందరికీ నిద్ర వస్తుందేమో అనుకున్నా, కానీ అసలు ఎనర్జీ చూస్తే వెనకాల అసలు ఉమెన్ అందరు కూడా అసలు చాలా సూపర్గా డాన్స్ చేశారు. సో థ్యాంక్ యూ టు ద సింగింగ్ టీమ్. యూ డిడ్ అ గ్రేట్ జాబ్ టుడే. వి థ్యాంక్ గాడ్ ఫర్ సచ్ అన్ ఎక్సలెంట్ టీమ్. సో ప్రైజ్ గాడ్. ఓకే, మీరు అందరు కూర్చోవాలి. ఇక్కడ ఎవరో ఎగురుతున్నారు మరి. క్రిస్టీ కొంచెం ప్లీజ్. ఇప్పుడు ఒక చిన్న సెషన్ ఉంటుంది మనకి. దాని తర్వాత వెంటనే వీల్ హ్యావ్ క్విజ్. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. క్విజ్లో లేని వాళ్ళేమో వీల్ స్టార్ట్ విత్ ద వర్క్షాప్. ఓకే, సో ఇప్పుడు ఇన్వైట్ బ్యాప్టిస్ట్ జాన్ అన్న టు టేక్ అ స్మాల్ సెషన్. మూడు పాయింట్లు ఉన్నాయి. ఓకే, పర్లేదు. చెక్ చెక్ చెక్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సారా? ఓకే, చాలామంది ఉన్నారు ఇక్కడ. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. నాకున్నది 20 minutes. ఐ హ్యావ్ అ గ్రూప్ ఇన్ మైండ్. ఓకే, ఒక గ్రూప్ నా మైండ్లో ఉన్నారు, నా హార్ట్లో ఉన్నారు. వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతా. మిగతా వాళ్ళు వింటే వినండి, వినకపోయినా పర్లేదు. ఇంత ఫ్రీడమ్ ఎవరైనా ఇస్తారా మీకు ప్రీచర్స్? చాలా ఏజ్ గ్రూప్స్, పెద్దవాళ్ళు ఉన్నారు, మిడిల్ ఏజ్ ఉన్నారు, అడల్ట్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, టీన్స్ ఉన్నారు. ఓకే, ఐ హ్యావ్ అ గ్రూప్ ఇన్ మై మైండ్ అండ్ ఐ బిన్ ప్రేయింగ్ ఫర్ దట్ గ్రూప్. వాళ్ళకి వాళ్ళతోటి దేవుడు మాట్లాడతాడని నేను అనుకుంటా ఉన్నాను. ప్రియాంక గేవ్ మీ 20 minutes. సో త్వరగా టైం మెయింటైన్ చేయడం నాకు ఇష్టము, కాబట్టి 20 minutesలో క్లోజ్ చేసేస్తా. నేను ఎక్కడ ఆగాలో అక్కడ ప్రియాంక చెప్పేసి అక్కడ ఆపేస్తా ఉన్న పలంగా. ఓకే, ఐ వాంట్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ప్రివిలేజ్. మీ మధ్యలో ఉండి టీన్స్ తోటి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, దేవుడికి వందనాలు. పిలిచిన సంఘ పెద్దలు, సంఘ కాపర్లు, వాళ్ళకు కూడా వందనాలు. సిస్టర్ రమ్య, ద సండే స్కూల్ సూపరింటెండెంట్, తనకు కూడా నా వందనాలు. ప్రియాంక కూడా నా వందనాలు. మీకు తెలుసో తెలీదో కానీ మీ సీనియర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కె డానియల్ సాల్మన్ పాస్టర్ నా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే, మీరు కలిస్తే అడగండి. టింకు ఫ్రాన్సిస్ అంటే హీ హిమ్సెల్ఫ్ విల్ టెల్ యూ. అంటే మా ఫ్రెండ్షిప్ దాదాపు 2009-10 అప్పటి నుంచి స్టార్ట్ అయింది. చాలా నైట్స్ కలిసి తిరిగాము, చాలా నైట్స్ కలిసి చర్చ్లో కూర్చొని మాట్లాడుకోవడాలు, చాలా విషయాలలో కలిసి దేవుళ్ళు ఎదగడానికి దేవుడు కృపనిచ్చాడు. ఐ రియలీ వాంట్ థ్యాంక్ గాడ్ ఫర్ సాలమన్స్ ఫ్రెండ్షిప్ అండ్ హిస్ రోల్ ఇన్ దిస్ చర్చ్. ఓకే, ద టైటిల్ ఆఫ్ దిస్ సెషన్, 20 minute సెషన్ ఏంటంటే, వినాలమ్మా అందరు దయచేసి వినండి. కొంతమంది స్పెషల్ పీపుల్ ఉన్నారు, వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు, మనం వాళ్ళని ఏం చేయలేము. వాళ్ళు ఏంటంటే అంతా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఎలా నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఏఐని కనుక్కోవాలా అని వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ రీసెర్చ్కి వదిలేద్దాము. వినగలిగిన వాళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు కదా. హూ ఎవర్ క్యాన్ స్పేర్ యువర్ ఇయర్స్, can spare your heart to me for the next 20 to 25 minutes, kindly give your attention. I'm sure this is going to help you. Okay, the title of my session is Created to Create, Reflecting God's Image Through Creativity. Created to create, reflecting God's image through creativity. Creativity అంటే ఎవరైనా మనం చెప్పగలుగుతారా మీ ఓన్ భాషలో? వాట్ ఎవర్ యూ క్యాన్ టెల్.
క్రియేటివిటీ అంటే పెద్ద పిల్లలు ఎవరన్నా క్రియేటివిటీ అంటే ఇక బాయ్స్ చాలా క్రియేటివ్గా ఉన్నారు. ఇక్కడ ఎంత నేను మాట్లాడుతున్నా కానీ వాళ్ళు చాలా క్రియేటివ్గా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అదొక క్రియేటివిటీ అనమాట. ఓకే, ఇంకా ఎనీవన్ ఎల్స్? క్రియేటివిటీ అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పండి. నాన్న నువ్వు చెప్పు. వాట్ కమ్ హియర్. I think you have Einstein's idea. We do it in our own. అంతేనా? We do it in our own. అర్థమైందా? Okay, I think what he means to say is doing something differently on our own. Creativity అంటే doing something differently on our own. అంత చిన్న పిల్లోడు క్రియేటివ్గా ఆలోచిస్తున్నాడు. That's creativity. Okay? Creativity, doing something on your own, doing it differently, doing at your best. Okay? తొందరగా Psalm 139, 13 to 14 verses చదువుతాను మీకు, వినండి. ఆల్రెడీ మీరు చాలాసార్లు విన్నారు ఈరోజు. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. Psalm 139, 13 and 14. I'm going to read. For you created my inmost being, you knit me together in my mother's womb. I praise you because I am fearfully and wonderfully made. Your works are wonderful. I know that full well. Okay? Another verse that I'm going to read, please pay attention. Genesis chapter 1, verse 27. Genesis chapter 1, verse 27. So God created mankind in his own image. In the image of God, he created them. Male and female, he created them. Okay? One more verse, Apostle Paul writing letter to the church at Ephesus. Okay? Ephesians chapter 2, verse 10. Yeah. Ephesians chapter 2, verse 10. Please track with me. For we are God's handiwork, created in Christ Jesus to do good works, which God prepared in advance for us to do. Malokasari. For we are God's handiwork, created in Christ Jesus to do good works, which God prepared in advance for us to do. Okay? These are the three verses at the back of our mind. The topic, once again, I'm reading. Created to create, reflecting God's image through creativity. Okay? Have you ever wondered, నా ఇంట్రొడక్టరీ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఎంత క్రియేటివో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరెంత క్రియేటివో మీరు ఆలోచించుండొచ్చు, కానీ హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ ఆర్ హ్యావ్ యూ ఎవర్ ఆస్క్ దిస్ క్వశ్చన్, దేవుడు ఎంత క్రియేటివో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హ్యావ్ యూ ఎవర్ థాట్? లుక్ అట్ ద స్కై. ఇప్పుడు ఏం కనబడకపోవచ్చు మనకి, క్లియర్ స్కై ఆర్ క్లౌడీ ఉండొచ్చేమో, కానీ లుక్ అట్ ది స్కై. ఎవ్రీ సన్సెట్ ఈస్ డిఫరెంట్. ప్రతిరోజు వచ్చే సన్సెట్ డిఫరెంట్. ఇట్ సేస్, వన్ రీసెర్చ్ సేస్ there are over 200 billion trillion stars in the universe, and God knows each one by name. ఎన్ని స్టార్స్ ఉన్నాయంట? ఎస్టిమేటెడ్. ఓకే, నాట్ అగైన్, నో వన్ కౌంటెడ్. ఓకే, ఎస్టిమేటెడ్ స్టార్స్ ఎన్ని ఉండొచ్చు అంట అంటే 200 billion trillion stars in the entire universe. How many of you know solar system? How many planets are there? 8. Which one is deleted? Pluto. Which is the last planet? Last planet Neptune. Okay? ఒకవేళ లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. నెప్ట్యూన్ నుంచి మన సోలార్ సిస్టంలో, నెప్ట్యూన్ ప్లానెట్ నుంచి పక్క సోలార్ సిస్టమ్కి వెళ్ళి అక్కడ సాయంత్రం ఛాయ్ తాగి మిర్చి బజ్జీ తిని మళ్ళీ మన సోలార్ సిస్టమ్కి రావడానికి 4 light years పడుతుంది. 4 light years. వాట్ ఈజ్ లైట్ ఇయర్? The distance traveled by light in 1 year. Probably we cannot even calculate that. Okay? Okay? You know how speed a rocket travels? By the time you blink, అది full speed కి వచ్చిన తర్వాత, by the time you close and open your eyes, it would have traveled 12 kilometers. నేను చెప్పేదంతా మీరు గూగుల్ చేసుకోండి. రాకెట్ ట్రావెల్స్ 1 secondకి 12 kilometers స్పీడ్. ఇంకా మీరు సూపర్సానిక్ మిసైల్స్ అవి ఆలోచించండి. ఆ స్పీడ్లో
1 light year ante the distance traveled by light in 1 year, that is some millions and trillions of kilometers. 4 light years it will take for us to go to the next solar system, have chai, eat mirchi bhaji and come back. అలాంటి సోలార్ సిస్టమ్స్ వినండి, అలాంటి సోలార్ సిస్టమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. మన గ్యాలక్సీలో సమ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్ ఆర్ ప్రెజెంట్. అలాంటి గ్యాలక్సీస్ సమ్ క్రోర్స్ అండ్ క్రోర్స్, మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆర్ దేర్ ఇన్ ది యూనివర్స్. అండ్ ద బైబుల్ సేస్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. Just one verse, it says God created heaven and earth just by His word. Just by His word. So imagine how creative God is. Psalm 147 verse 4 or gatti lesi chadavagaltara please. Psalm 147 verse 4. Can someone quickly do it? Anyone with the Bible? He determines the number of the stars. And calls them each by name. As I said, Gada, there could be over 200 billion trillion stars, and God knows all of them by name. In fact, మీ హెడ్ మీద ఎన్ని హెయిర్ ఉన్న కౌంట్ చేసి చెప్పగలుగుతారా మీరు? God knows the number of each of them. That is how creative our God is. And Psalm 139 says, "You knit me together in my mother's womb. I am fearfully and wonderfully made." దేవుడు తన స్వరూపంలో మనందరినీ చేశాడంట. అంటే అర్థమేంటి తెలుసా? దేవుడికి ఏదైతే క్రియేటివ్ క్యారెక్టర్ ఉందో నీకు నాకు కూడా క్రియేటివ్ క్యారెక్టర్ ఉంది. దట్ ఈజ్ వై, ప్లీజ్ లిసన్, దట్ ఈజ్ వై మీ లోపల కొంతమంది ఫోటోగ్రఫీ బాగా చేస్తారు. యు నో ది యాంగిల్స్. సమ్ ఆఫ్ యూ పెయింట్ వెల్, సమ్ ఆఫ్ యూ స్పీక్ వెల్, సమ్ ఆఫ్ యూ సింగ్ వెల్, సమ్ ఆఫ్ యూ క్యాన్ డూ ద మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ ఈజీలీ దాన్ అదర్స్. కొంతమందికి 10 సంవత్సరాలు పడుతుంది A+B² అర్థం చేసుకోవడానికి, మీరు సెకండ్స్లో అర్థం చేసుకుంటారు. నాకు అది ఒకటే ఫార్ములా వస్తుంది, అందుకే అది ఒకటే చెప్పిన. See how creatively God has created you. కదా? The words, carefully listen ma. The word knit doesn't means ఏదో ఊరికే చేస్తాడని కాదు. ఇందాక ప్రియాంక అక్క చెప్తా ఉండే కదా, it means carefully woven like a beautiful piece of art. Have you ever seen somebody weaving woolen? ఎప్పుడైనా చూసారా? మీ మదర్స్, మీ గ్రానీస్ వాళ్ళు చూసింటారు. మీ అంతా మనందరూ టెక్నాలజీ కదా, ఇప్పుడు ఆల్ మిషన్స్ వచ్చేసాయి కదా. ఉలెన్ని కేర్ఫుల్గా నిట్ చేస్తే చాలా బ్యూటిఫుల్ స్వెటర్ కానీ, బ్యూటిఫుల్ మఫ్లర్ కానీ, బ్యూటిఫుల్ హెడ్ క్యాప్ కానీ దే ఆర్ క్రియేటెడ్. దట్ ఈజ్ వాట్ నిట్ మీన్స్. దేవుడు నిన్ను నన్ను చేసేటప్పుడు అమ్మ వినాలా, వెన్ యూ ఆర్ బీయింగ్ మేడ్ ఇన్ యువర్ మదర్స్ వూమ్ ఫర్ 9 months, God took care of every detail. God took care of every detail. And here's the big truth for this session. ఏంటి తెలుసా? మీరు గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ ఎ గాడ్ హూ ఈస్ క్రియేటివ్. ఏ దేవుడైతే క్రియేటివ్గా ఉన్నాడో అదే క్రియేటివ్ ఇమేజ్లో నువ్వు కూడా తయారు చేయబడ్డావు. దట్ మీన్స్ హిస్ క్రియేటివిటీ ఈజ్ ఇన్ యువర్ DNA. When you write, when you sing, when you paint, when you dance, when you build, when you play music, or even when you solve problems in AI, or even when you crack codes, or even when you write different codes, you are reflecting something about God in you. A creative God, నీ లోపల పెట్టిన ఆ క్రియేటివిటీని you are discovering, or you are imagining, and you are also creating. So the big idea of this session is you are created to create, not for your glory, but for God's glory. Not for your glory, but for God's glory. Genesis 1:27 ఇందాక మనం చదువుకున్నాం కదా. So God created mankind in His own image. In the image of God He created them. Male and female He created them. Can someone try to think and answer, what does it mean to be created in the image of God? దగ్గరకు వచ్చి చెప్పాం దా, నువ్వు బాగా చెప్తున్నా ఆన్సర్స్. ఇక్కడే కూర్చోను ఫాస్ట్. His characteristics. His characteristics, okay? Now please listen to this. Being made in the image of God means you reflect God in ways
no other creatures can. Okay? Now carefully listen. Animals are amazing, kada? Lions roar, eagles soar, dolphins are beautiful when they swim, but only humans can write songs, only humans can paint beautiful paints, only humans can write poetry, only humans can design apps. Have you ever seen a dog? ఏమంటారు డాగ్ బ్రీడ్ చెప్పండి ఒకటి ఒక డాగ్ బ్రీడ్ చెప్పండి తొందరగా గోల్డెన్ రిట్రీవర్ హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆర్ సీన్ a golden retriever creating an app for golden retrievers? No. Have you ever seen a golden retriever drawing a beautiful paint of another golden retriever? Have you ever seen an elephant taking a photo of another elephant? Have you ever seen a lion writing songs for all the animals? It is called the king of the jungle, kada? Does the king of the jungle write songs for other animals? No. Animals don't do that. Birds don't do that. It is only humans. Amma careful ga vinandi. It is only humans who can write songs, who can paint beautiful paints, who can write poems, who can write wonderful apps, who can write quotes, who can write formulas. Why? Enduku? Animals are not created in the image of God. We are created in the image of God. Okay? David says in Psalm 1, malli verse ki malli vaddam. Psalm 139:14. I praise you because I am fearfully and wonderfully made. Fearfully ante enti telusa? With awe and respect. With awe and reverence. మీరు ఒకవేళ ప్లేన్లో పైకి వెళ్ళారనుకోండి, పైకి వెళ్ళి నైట్ టైంలో హైదరాబాద్ లైట్స్ అన్నీ చూస్తే ఎలా ఉంటుంది? వావ్ అంటారుగా, వావ్ అంటారుగా. మౌంటైన్ పీక్ వెళ్ళేసి మా హిమాలయ పర్వతం మీదకి వెళ్ళేసి అక్కడి నుంచి కింద చూస్తే వాట్ విల్ యూ కాల్? వావ్. యూ విల్ కాల్ వావ్. ఓకే? ఫియర్ఫుల్లీ అంటే విత్ వావ్, వండర్ఫుల్లీ అంటే యూనిక్లీ, బ్యూటిఫుల్లీ అండ్ ఇంటెన్షనలీ. Psalm 139:14 మళ్ళీ చెప్తున్నా, ఐ ప్రేజ్ యూ బికాజ్ ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. ఫియర్ఫుల్లీ అంటే వావ్ ఫ్యాక్టర్, వండర్ఫుల్లీ అంటే యు ఆర్ యూనిక్, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ ప్లాన్డ్ బై గాడ్. ఒక ఆయన ఏం రాస్తాడంటే తెలుసా? వన్ మ్యాన్ ఆఫ్ గాడ్ హీ రోట్ లైక్ దిస్: గాడ్ డిడ్ నాట్ మాస్ ప్రొడ్యూస్ యూ. ఏదో టాయ్ కంపెనీలో లేదా షూ కంపెనీలో అన్ని మిషన్ మీద షూలు వేసే లైన్గా 1 by 1 షూస్ వస్తాయి కదా, లేదా టాయ్స్ వస్తాయి కదా, లేదా పెన్స్ వస్తాయి కదా. గాడ్ డిడ్ నాట్ మాస్ ప్రొడ్యూస్ యూ లైక్ దట్. హీ హ్యాండ్ క్రాఫ్టెడ్ యూ. యు ఆర్ నాట్ ర్యాండమ్, యు ఆర్ అన్ ఆర్ట్, యు ఆర్ అ మాస్టర్ పీస్. చాలామంది ఎందుకు సూసైడ్ చేసుకుంటారమ్మా? యు నో హౌ మెనీ పీపుల్ డై ఇన్ అ డే? How many people die in a day? More than 1,56,000 people die in a day. That is more than 2 people. By the time you close your eyes and open, by the time I spoke now, in the last 2 seconds, already 4 or 5 people have died. Do you know how many people commit suicide in India every year? Why? Why do people get into depression? చాలామంది, నేను మార్నింగ్ చెప్పాను కదా, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయితే చచ్చిపోతారు. అదొక ట్రెండ్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. వై? దే డోంట్ నో దట్ దే ఆర్ ఎన్ ఆర్ట్. దే డు నాట్ నో దట్ దే ఆర్ ఎ మాస్టర్ పీస్. దే డు నాట్ నో దట్ గాడ్ క్రియేటెడ్ దెమ్. అది అర్థం కాక పీపుల్ కిల్ దెమ్ సెల్వ్స్. నౌ థింక్ ఆఫ్ దిస్. షో మీ యువర్ హ్యాండ్స్. వాట్ డూ యూ ఫైండ్ ఆన్ యువర్ పామ్? మీ పామ్ మీద ఏం కనబడతాయి మీకు? లైన్స్ కనబడతాయి కదా. డూ యూ నో? నౌ టెల్ మీ, హౌ మెనీ పీపుల్ ఆర్ కరెంట్లీ దేర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్? ఇప్పుడు ఈ రోజుకి ఈ ఎర్త్ మీద ఎంతమంది పీపుల్ ఉన్నారు తెలుసా మీకు? More than 800 crores. The population of the world as on today, as I'm speaking, is more than 800 crores. Okay? And almost ఒక 800 crore people already చచ్చిపోయారుగా మనకంటే ముందు. ఓకే? ఒక 1,500 crores వేసుకోండి. 1,500 crore people fingerprints do not match, are not same. What does that tell you? Tell me, what does that tell you? You are sitting here, in all of the 800 crore people present in the world, there is nobody like you.
There is absolutely nobody like you. So when you go to your mirror this evening after going home, after washing your face with whatever face wash you use, okay? Thank God because there is absolutely nobody like you. Twins ఉండొచ్చేమో మీరు అనొచ్చు అన్న ట్విన్స్ అంటే వాళ్ళ డిఎన్ఏ కూడా డిఫరెంటే ఉంటుంది, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఇమాజిన్ హౌ క్రియేటివ్ అవర్ గాడ్ ఈస్. వాట్ డస్ ఇట్ టెల్ మీ మోర్? ఇంకేం చెప్తుంది తెలుసా? బికాజ్ ఐఎమ్ సో యూనిక్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మీ. బికాజ్ ఐఎమ్ సో యూనిక్, బికాజ్ దెర్ ఈస్ నన్ లైక్ మీ, గాడ్ హ్యాస్ పుట్ సంథింగ్ ఇన్సైడ్ ఆఫ్ మీ. ఐ డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ మై సెల్ఫ్. ఇమాజిన్ చేయండి ఇది ఒకటి, ఓకే? థింక్ విత్ మీ. ద కాస్ట్లీయెస్ట్ వాచ్ అనుకుందాం, స్మార్ట్ వాచ్. అమ్మ వినాలా ప్లీజ్? ద కాస్ట్లీయెస్ట్ స్మార్ట్ వాచ్ ఒకటే తయారు చేశారు ప్రపంచంలో, ఓకే? దెర్ ఆర్ సమ్ కార్స్, ఫ్యూ కార్స్ విచ్ ఆర్ ఓన్లీ 2 or 3 మోడల్సే ఉంటాయి, అంతకంటే మించి ఉండవు. రోల్స్ రాయ్స్వి కొన్ని కార్స్, ఓకే? నౌ ఇమాజిన్ ద స్మార్టెస్ట్ వాచ్, ద కాస్ట్లీయెస్ట్ స్మార్టెస్ట్ వాచ్, మోస్ట్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ స్మార్ట్ వాచ్ ఒకటే ఉంది, అది మీకు గిఫ్ట్ ఇచ్చారు. మీరు తీసుకుపోయి దాన్ని వర్షంలో పడేస్తారా? వాట్ విల్ యూ డూ? వాట్ విల్ యూ డూ? యూ విల్ కీప్ ఇట్ సేఫ్, ఓకే? In the same way, please understand, listen, teenagers, listen. Your life is a gift from God. నిన్ను దేవుడు చాలా స్పెషల్గా తయారు చేసి మీ పేరెంట్స్కి ఇచ్చాడు. నిన్ను దేవుడు చాలా స్పెషల్గా తయారు చేసి నీకే ఇచ్చాడు. వినండి, కేర్ఫుల్గా వినండి. దేవుడు నిన్ను చాలా స్పెషల్గా తయారు చేసి బ్యూటిఫుల్గా డిజైన్ చేసి మీ పేరెంట్స్కి ఇచ్చాడు. అంతకంటే మించి గ్రేట్ థింగ్ ఏంటి తెలుసా? దేవుడు నిన్ను చాలా స్పెషల్గా తయారు చేసి నీకే గిఫ్ట్గా ఇచ్చాడు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి తెలుసా? నీ గిఫ్ట్ని తీసుకొచ్చి మళ్ళీ దేవుడికి ఇవ్వాలని. అదే చేసింది కదా శామ్యూల్ వాళ్ళ మమ్మీ, తీసుకొచ్చి మందిరంలో పెట్టేసింది. ఓకే, లెట్స్ మూవ్ అ లిటిల్ ఫర్దర్. ఇంత క్రియేటివ్ అయితే నేను నేర్చుకోవాల్సింది ఏందన్నా? అన్న దేవుడి గురించి చాలా చెప్పామన్నా, దేవుడు చాలా క్రియేటివ్ అన్నా, దేవుడు నన్ను కూడా క్రియేటివ్గా చేశాడన్నా, దేవుడు ఎంత క్రియేటివ్ చూసామన్నా, ఓకే, అంత బాగానే ఉందన్నా. నేను నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏందన్నా అంటే, లిసన్ టు దిస్ 2 things వెరీ కేర్ఫుల్లీ, ఓకే? యువర్ క్రియేటివిటీ ఈజ్ నాట్ ఎ హాబీ. అమ్మ మీ టాలెంట్ అనుకోకండి, మీ హాబీ, మీ టైంపాస్ అనుకోకండి, ఓకే? గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్ గిఫ్ట్. నీకున్న స్పెషల్ టాలెంట్ దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు నీకు ఇచ్చాడు, ఓకే? లెర్న్ దట్. పాయింట్ నెంబర్ 1, ఓకే? పాయింట్ నెంబర్ 2, వెదర్ యు ఆర్ గుడ్ అట్ డ్రాయింగ్, వెదర్ యు ఆర్ గుడ్ అట్ స్పోర్ట్స్, వెదర్ యు ఆర్ గుడ్ అట్ కోడింగ్, వెదర్ యు ఆర్ గుడ్ అట్ మ్యూజిక్, వెదర్ యు ఆర్ గుడ్ అట్ సింగింగ్, వెదర్ యు ఆర్ గుడ్ అట్ స్పీకింగ్ ఆర్ ఈవెన్ మేకింగ్ పీపుల్ లాఫ్, ఓకే? ఇట్స్ పార్ట్ ఆఫ్ గాడ్స్ డిజైన్. యూజ్ ఇట్ ఫర్ హిమ్, యూజ్ ఇట్ ఫర్ హిమ్ కదా. మేబీ యు ఆర్ గుడ్ అట్ మేకింగ్ రీల్స్, మేక్ రీల్స్ ఫర్ జీసస్ క్రైస్ట్, మేక్ రీల్స్ టు బ్లెస్ అదర్స్. Whatever talent you have, whatever gift you have, use all that for him. Use all that for him. Second point, and I'm done. Second point, and I'm done. Point number 1 ఏం చూసుకున్నామంటే, we are created in God's image. Second point ఏంటంటే, creativity redeemed in Christ. The sad thing ఏంటి తెలుసా? సాడ్ థింగ్ ఏంటి తెలుసా? మన క్రియేటివిటీని సాతానుగాడు దొంగలించాడు. Satan took away, sin took away our creativity. Here's the problem. Sin distorts creativity. Instead of using our talents to glorify God, people use creativity for selfishness, for pride, even to destroy themselves. కొంతమంది చచ్చిపోతూ వీడియోలు తీస్తారు, సూసైడ్ చేసుకుంటూ వీడియోలు తీస్తారు. అదొక ట్రెండ్ అయింది. సీరియస్లీ, sin destroys our creativity. Genesis 11లో టవర్ ఆఫ్ బ్యాబెల్ గురించి తెలుసా మీకు? ఏం చేశారు వాళ్ళు? దేవుడు క్రియేటివిటీ, దేవుడు క్రియేటివిటీ ఇస్తే వాళ్ళు ఏం చేశారు? బిల్డింగ్ క్రియేటివిటీ ఇచ్చాడు, ఓకే? యూనిటీ ఆఫ్ లాంగ్వేజ్ ఇచ్చాడు. సో వాళ్ళు ఏం చేశారు? మేము దేవుడి కంటే తోపు అనుకొని దేవుడు బిల్డింగ్ కట్టుకొని దేవుడి దగ్గర పోదాం అనుకున్నారు, ఆకాశం వైపు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని తారుమారు చేశారు, లాంగ్వేజెస్ క్రియేట్ అయ్యాయి. సి, యూ కెన్ డెస్ట్రాయ్
your creativity. But the good news is, యేసు ప్రభు లోపల the creativity is redeemed. When you come to Jesus, when you confess your sins to Jesus, Ephesians 2:10 comes into picture. Ephesians 2:10 ఏముందంటే, we are created for God, for we are God's workmanship, created in Christ Jesus to do good works. అందుకని కొరింథియన్స్ పాల్ అంటాడు కదా, ఓల్డ్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే, ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ. యు ఆర్ ఎ న్యూ పర్సన్. యు ఆర్ ఎ న్యూ పర్సన్ క్రియేటెడ్ టు డూ గుడ్ వర్క్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ వాడిన వర్క్మెన్షిప్, ఎఫిషియన్స్ 2:10లో ఉన్న వర్క్మెన్షిప్ అన్న వర్డ్కి గ్రీక్లో అర్థమేంటి తెలుసా? అమ్మ కేర్ఫుల్గా వినండి. ద వర్డ్ వర్క్మెన్షిప్ ఇన్ ఎఫిషియన్స్ 2 ఇన్ గ్రీక్ ఈజ్ కాల్డ్ పోయమా. ఓకే, మళ్ళొకసారి. ద వర్డ్ వర్క్మెన్షిప్ ఇన్ గ్రీక్ ఈజ్ పోయమా, వేర్ వి గెట్ ద వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ పోయం. ఓకే, ఇట్ మీన్స్ మాస్టర్ పీస్. It means masterpiece. In Christ, you are God's living poem designed to reflect His beauty. అమ్మా వినండి, నువ్వు బాగలేగా అనుకుంటున్నావా? డోంట్ థింక్ లైక్ దట్. యు ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. యు ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. ఎందుకు తెలుసా? ఎందుకంటుంది తెలుసా? ఈ ప్రపంచంలో నీ లెక్క ఇంకెవరు లేరు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మెనీ యంగ్స్టర్స్, మెనీ టీనేజర్స్ గెట్ ఇన్ టు డిప్రెషన్. దే ఫీల్ లోన్లీ. దే ఆల్ ద టైమ్ ఫీల్ ఏమంటారు, ఊరికనే మూడు స్ట్రీమ్లోకి వెళ్తూ ఉంటారు. నేను బాగాలేనేమో, ఎవరైనా ఏమైనా కమెంట్ చేయగానే, రియలీ ఐ నాట్ లుకింగ్ వెల్, నేను బాగాలేనా? దే ఫీల్ ఇన్సఫిషియంట్. బట్ ద గుడ్ న్యూస్ ఈస్, యు ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. గాడ్ కేర్ఫుల్లీ డిజైన్డ్ యూ. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ అగైన్. ప్లీజ్ బీ హ్యాపీ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ హెడ్ మీద ఎంత హెయిర్ ఉండాలా, నీ హెయిర్ కలర్ ఏముండాలా, నీ స్కిన్ ఎలా ఉండాలా, నీ స్కిన్ టెక్స్చర్ ఎలా ఉండాలా, నీ ఫీలింగ్స్ ఎలా ఉండాలా, నీ ఎమోషన్స్ ఎలా ఉండాలా, నీకు ఇంటెలెక్ట్ ఎంత ఉండాలా, నువ్వు ఏ సబ్జెక్ట్లో గుడ్ ఉండాలా, నువ్వు ఏ పేరెంట్స్కి పుట్టాలా, నువ్వు ఎక్కడ పుట్టాలా, సనత్ నగర్లో, జెక్ కాలనీలో, ఈ సంవత్సరంలో నువ్వు పుట్టాలా. గాడ్ ఆల్రెడీ డిజైన్డ్. యు ఆర్ స్పెషల్ టు గాడ్. యు ఆర్ స్పెషల్ టు గాడ్. అండ్ యువర్ స్పెషాలిటీ can come back to you when you come to Jesus. When you come to Jesus. Think about music. Okay? ఇందాక జెర్మీ అన్న బాగా గిటార్ వాయించాడు కదా, అదే గిటారు, ఆ గిటార్ ఏం చేయొచ్చు తెలుసా? ద సేమ్ గిటార్ క్యాన్ క్రియేట్ నాయిస్ ఆర్ ఇట్ కెన్ ఆల్సో ప్లే వర్షిప్. ద సేమ్ గిటార్ క్యాన్ క్రియేట్ నాయిస్ ఆర్ ఇట్ కెన్ ఆల్సో ప్లే వర్షిప్. మారింది ఏంటి? జెర్మీ అన్న దాంతో నాయిస్ చేయొచ్చు, లేదా వర్షిప్ చేయొచ్చు. గిటార్ మారిందా? ఏం మారింది? పర్పస్ మారింది. ఒకప్పుడు అదే గిటార్ తోటి జెర్మీ అన్న బాగా నాయిస్ చేసేవాడేమో, బట్ ఇప్పుడు ఆ గిటార్ తోటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. గిటార్ మారిందా? పర్పస్ మారింది. చూసిండ్రా? ఇన్ క్రైస్ట్ యువర్ క్రియేటివిటీ ఫైండ్స్ ఇట్స్ ట్రూ పర్పస్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్ అండ్ టు బ్లెస్ అదర్స్. All the teenagers, please listen to me. You are there online for a lot of time. కదా? మీరు ఆన్లైన్లో చాలా పోస్ట్ చేస్తూ ఉంటారు, చాలా అప్లోడ్ చేస్తూ ఉంటారు, చాలా థింగ్స్ చేస్తూ ఉంటారు. మై క్వశ్చన్ టు ఈస్, హౌ మచ్ ఆఫ్ ఇట్ గ్లోరిఫైస్ జీసస్? హౌ మచ్ ఆఫ్ ఇట్ బ్లెస్సెస్ అదర్స్? నువ్వు పెట్టే రీల్ని బట్టి మీ ఫ్రెండ్ ఎవరైనా కానీ కూడా యేసు ప్రభుకి కొంచెం దగ్గరకు వచ్చారా? నువ్వు పెట్టే ఫోటోని బట్టి ఎవరైనా కానీ ఎప్పుడన్నా యేసు ప్రభు గురించి అడిగారా? నువ్వు చేసే పెయింటింగ్ని బట్టి ఎవరైనా యేసు ప్రభుని తెలుసుకున్నారా? మేబీ యు ఆర్ రియలీ గుడ్ అట్ కుకింగ్. ఎప్పుడన్నా మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి మీ నాన్ క్రిస్టియన్ ఇంటికి పిలిచి ఫుడ్ పెట్టి యేసు ప్రభు ప్రేమ గురించి చెప్పావా? మొన్న ఒక యూత్ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం పాట పాడారంటే, నా జీవం నా సర్వం నీవేనయ్యా అని పాట, నీకే దేవా అని పాట పాడతా. అలా లాస్ట్లో ఏముంటుందంటే, ఏమి ఇవ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నీకు అర్పింతును. అది దావీద్ భక్తుడు 50వ కీర్తనలో తను రాశాడు. అది బేసిక్ స్టెప్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ గాడ్. యేసుప్రభులో నమ్మితే యేసుప్రభుకి నీ హృదయాన్ని ఇస్తావు. ఆ రోజు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళని కూడా అడిగాను, హృదయాన్ని ఇస్తున్నా పర్లే కానీ దేవుడికి ఇంకేమి ఇవ్వచ్చు వాళ్ళగా? I asked them, what more can you give to Jesus? And I told them, can you give your shoes to Jesus? నీ షూస్ని
యేసు ప్రభు కోసం ఇస్తావా అంటే మీలాగానే చూసారు నన్ను వాళ్ళు సర్ప్రైజ్ అయ్యి. ఏమన్నా తెలుసా వాళ్ళకి, నువ్వు ఎప్పుడన్నా నీ షూ వేసుకొని సువార్త సేవకు వెళ్ళావా? ఎప్పుడన్నా నీ షూ వేసుకొని శాండిల్స్ వేసుకొని నీ ఫ్రెండ్ బాగాలేకపోతే జ్వరం ఉంటే కేవలం వాట్సాప్ మెసేజ్ చేయడం మాత్రమే కాదు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన కోసం ప్రేయర్ చేసావా? ఎప్పుడైనా నీ చర్చ్లో పని ఉందంటే నీ షూ వేసుకొని దేవుడికి నేను వాడబడాలా, దేవుడికి నేను పనికి రావాలా అని చెప్పి చర్చ్కి వచ్చావా? లేదా హాలిడేస్ వచ్చినాయి కదా అని చెప్పి ఎంజాయ్ చేయడానికి వెళ్ళావా? Did you ever use your pen to write few lines about Jesus? Did you ever use your mobile phone to say something about Jesus? Did you ever use your voice to sing for Jesus 2 lines? Did you ever speak an audio message for Jesus? నీ క్రియేటివిటీని అలా వాడావా? You can do all these things when you come to Jesus, when you find your purpose in Jesus Christ. వాట్ ఈస్ ది అప్లికేషన్ అన్నా? నేను ఏం నేర్చుకోవచ్చు అన్నా అంటే మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి తెలుసా? am I using my creativity for myself or to glorify Jesus Christ? యేసు ప్రభుని గ్లోరిఫై చేయడానికి, యేసు ప్రభుని ఇతరులకు పరిచయం చేయడానికి నా క్రియేటివిటీని నేను వాడుకుంటున్నానా, లేదా నా సెల్ఫీ నా ప్రమోషన్ కోసమే వాడుకుంటున్నా? సారీ టు టెల్ యూ దిస్, నా బర్త్డే వస్తే 30 స్టేటస్లు ఉంటాయి నా వాట్సాప్లో. ఎందుకండి? క్రిస్మస్ వస్తే నా ఫోటో ఉంటుంది, యేసు ప్రభు గురించి ఏముండదు ఆడ. 20-25 పోస్టులు పెడతారే, ఒక్కటన్నా యేసు ప్రభు గురించి పెట్టరా? ఇంకో ఫ్యాక్ట్ చెప్పాలా మీకు ఏదైతే బాగా ఇష్టమో దాన్నే పోస్ట్ చేస్తారు మీరు. వాట్ ఎవర్ యూ లవ్ ద మోస్ట్, యూ విల్ పోస్ట్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూ విల్ షేర్ ఇట్ ఆన్ స్నాప్చాట్, యూ విల్ షేర్ ఇట్ ఆన్ ఫేస్బుక్, యూ విల్ షేర్ ఇట్ ఎవ్రీవేర్. ఇఫ్ యూఆర్ షేరింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. ఇఫ్ యూఆర్ షేరింగ్ అబౌట్ యువర్ ఫోన్, నీ ఫోన్ అంటేనే ఇష్టం. ఇఫ్ యూ లవ్ జీసస్, యూ విల్ షేర్ హిమ్ ద మోస్ట్. అమ్మ ఇంకెంత టైం ఉంది? అయిపోయిందా? థ్యాంక్ యూ. షెల్ వి ఆల్ స్టాండ్ అప్? ఇంకో పాయింట్ ఉండే కానీ సరిపోయింది టైం. షెల్ వి ఆల్ స్టాండ్ అప్ ప్లీజ్? చాలామంది ఉన్నారు ఇక్కడ, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యూత్, ladies, gents. Let me encourage everyone, okay? All of you have some kind of creativity. All of you have some kind of creativity. Deuteronomy chapter 8లో మోసెస్ ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ, మాకు మేమే సంపాదించుకున్నాం, మా బలాంతో మేమే సంపాదించుకున్నాం, ఈ డబ్బు ఇదంతా అంటే ఏమంటాడంటే మోసెస్ వాళ్ళతోటి, అయ్యా మీరు చేసింది కాదు, మీకు శక్తినిచ్చింది దేవుడే. అమ్మ వినండి, మీరు స్టేజ్ మీదకి వచ్చి పాడుతున్నారా? ఇట్స్ నాట్ దట్ అదర్ పీపుల్ ఆర్ నాట్ దేర్, వేరే వాళ్ళు లేక కాదు. గాడ్ హ్యాస్ గివెన్ యూ ద టాలెంట్, యూజ్ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం పాడేది ఉంటే రాకండి స్టేజ్ మీదకి, మీకోసం గిటార్ కొట్టుకునేది ఉంటే రాకండి, యేసు ప్రభు కొరకు కొట్టేది ఉంటే రండి. బికాస్ హీ డిజర్వ్స్, ఓన్లీ హీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్, ఆర్ బెస్ట్. Can I request all the teens, children to please close your eyes and think of one talent you have in you. I don't know what that talent is. నీ లోపల ఉన్న ఒక టాలెంట్ని, గాడ్ టుడే ఐఎమ్ గివింగ్ దిస్ టాలెంట్ ఫర్ యువర్ గ్లోరీ అని చెప్పగలుగుతారా మీకు మీరే? I don't know whatever, photography-ఆ, సింగింగా, రైటింగా, I don't know what the talent is. Lord, I want to use this talent to tell about you. దేవా, నీ గురించి చెప్పడానికి ఈ టాలెంట్ని నేను వాడాలని ఇష్టపడతా ఉన్నాను. కుకింగ్ బాగా వస్తుందా? చికెన్ చేయడం బాగా వస్తుందా? ఐ విల్ యూజ్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ. నీకు ప్రేయర్ చేయడం వస్తుందా? యూజ్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ. నీకు ఇన్స్ట్రుమెంట్ వాయించడం వస్తుందా? యూజ్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ. Shall we tell God, Lord, I want to use my creativity for your glory, for your honor, and I'm going to tell people about you through my creativity. Dear God, thank you for this time. Thank you for the attention span that you've given to the children to listen to a small man like me. I pray that this session will have an impact in the lives of children, especially the teenagers. They will understand how creative you are. They will understand how creative you made them, O Lord. And all the creativity you put in them, I pray they will use it only for your glory. Thanking you in Jesus' name we pray. Amen. Once again, kindly be seated. I want to thank God, thank the organizers for giving me this time.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. పిల్లలు కూర్చోండి. జో సిద్ధం. ఓకే, ప్లీజ్ ఈ విషయాలన్నీ మీరు ఇక్కడ నేర్చుకున్నవన్నీ చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే, నెక్స్ట్ మనము ఇప్పుడు విల్ హ్యావ్ అ క్రియేటివ్ వర్క్షాప్ యాజ్ వెల్ యాజ్ క్విజ్. సో క్విజ్ రాసే పిల్లలు ఏం చేస్తారంటే, మీరు పక్కన సండే స్కూల్ హాల్లోకి ప్రైమరీ అండ్ జూనియర్ పిల్లలు వెళ్తారు. టీన్స్ ఎవరైతే పేర్లు ఇచ్చారో ఫర్ ద క్విజ్, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీ రూమ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి. వసంత అక్క మీకు క్విజ్ తీసుకుంటారు అక్కడ. ఓకే, అర్థమైంది కదా. టీన్స్ ఇక్కడ, ప్రైమరీ అండ్ జూనియర్ చిల్డ్రన్ విల్ ఫాలో సరిత ఆంటీ టు గో టు ద సండే స్కూల్ హాల్ ఫర్ ద క్విజ్ ఆఫ్టర్ దిస్ అనౌన్స్మెంట్ అండ్ ఆఫ్టర్ ప్రియాంక అక్క హ్యాస్ టు టెల్ అబౌట్ క్రియేటివ్ వర్క్షాప్. దాని తర్వాత మీరు తొందరగా క్విజ్ చేసుకుని మళ్ళీ యుల్ బి బ్యాక్ ఇన్ ద మెయిన్ చర్చ్. ఓకే, సో నేను ఎట్లా డివైడ్ అవుతామనేది చెప్తాను, వినండి. 10th అండ్ అబవ్ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. 10th అండ్ అబవ్ కాలేజ్ అన్నీ. యా, మీరందరు పైకి వెళ్తారు. ఓకే, ఆఫ్టర్ ద ఇన్స్ట్రక్షన్స్. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. బట్ గ్రూప్స్ ఎలా అంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్. చేతులు ఎత్తండి. ఓకే, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ మీరందరూ ఇక్కడ లావణ్యక్క అండ్ పూర్ణిమ గారి దగ్గరికి రావాలి. యు ఆర్ బిగినర్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇస్ ప్రైమరీ. ఫిఫ్త్ ఆల్సో ఇస్ ప్రైమరీ. మీరంతా ఎస్తేర్ ఆంటీ దగ్గరకు వచ్చేసేయండి. ఓకే, ప్రైమరీ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. 6th to 9th ఇస్ జూనియర్ గ్రూప్. ఎవరైతే క్విజ్లో లేరో మీరు స్వర్ణ ఆంటీ ఇక్కడ ఉన్నారు, స్వర్ణ ఆంటీ దగ్గరికి రండి. వీల్ గివ్ యూ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ప్రియాంక అక్క విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్రియేటివ్ వర్క్షాప్ దట్ వీ హ్యావ్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఏం వినపట్ల, బిర్యానీ తిని నిద్ర వస్తుంది బాగా కదా. చెప్పండి హలో. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. సో వాట్ డిడ్ యూ హియర్ నౌ ఫ్రమ్ our resource person? అన్న ఏం చెప్పారు? హౌ గాడ్ మేడ్ యూ? బ్యూటిఫుల్లీ, వండర్ఫుల్లీ. గాడ్ మేడ్ యూ విత్ క్రియేటివిటీ కదా. క్రియేటివిటీ గాడ్స్ నేచర్. ఆ నేచర్ని మనందరికి ఇచ్చాడు. సో వీఆర్ గాడ్స్ మాస్టర్ పీస్. అవునా? సో మీరు క్రియేటివిటీ అంటే యూ హ్యావ్ సో మెనీ థాట్స్, యూ హ్యావ్ ఫన్ థాట్స్, యూ హ్యావ్ సో మెనీ ఇమాజినేషన్స్. దట్ మీన్స్ యూ కెన్ డ్రా, యూ కెన్ సింగ్, యూ కెన్ క్రియేట్ అ పోర్ట్రైట్, వాట్ ఎవర్. మీకు చాలా టాలెంట్స్ ఉంటాయి మీలో, ఒక్కొక్కరిలో ఉంటాయి. నో బడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్, నో చైల్డ్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ కదా. సో అవన్నీ థాట్స్ని మీరు యూజ్ చేసి ఒక 1 hour మీకు టైం ఇస్తాము. క్రియేటివ్ వర్క్షాప్ అని చేస్తున్నాం. సో ఆ క్రియేటివ్ వర్క్షాప్లో మీరు ఏం చేయాలి అని అంటే, మీ థాట్స్ని, మీ ఇమాజినేషన్స్ని, టాలెంట్స్ని అన్నీ యూజ్ చేసి మీరు క్రియేట్ చేస్తారు. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్. బీ ఇట్ అ పెయింటింగ్, బీ ఇట్ అ సాంగ్, బీ ఇట్ అ ఆర్టికల్. యూ కెన్ రైట్ అన్ ఆర్టికల్, జర్నలింగ్, వాట్ ఎవర్. మీరు ఏమి చేయాలనుకుంటే మీకు సంబంధించిన క్రాఫ్ట్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము. క్లాసెస్ వైజ్గా డివైడ్ అయిపోయి ఆ క్లాసెస్లో మీరు ఏం యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారో చేయొచ్చు. వాటితో మీరు ఒక యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్. అర్థమవుతుందా? డిడ్ యూ గెట్ మై పాయింట్? వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ దిస్ క్రియేటివ్ వర్క్షాప్ ఇస్, మీకు క్రాఫ్ట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. మీ టాలెంట్ని బట్టి, మీ ఎబిలిటీస్ని బట్టి, మీ థాట్స్ని బట్టి యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్. ఓకే, ఫర్ దాట్ యు ఆల్ విల్ గెట్ సమ్ గిఫ్ట్స్ ఫర్ వాట్ ఎవర్ వర్క్ యూ విల్ డూ. బట్ యు ఆర్ క్రియేటింగ్ ఇట్ టు గ్లోరిఫై యువర్ క్రియేటర్. మీకు ఆ టాలెంట్ ఇచ్చిన క్రియేటర్ని గ్లోరిఫై చేయడానికి మీరు ఎంత బాగా క్రియేట్ చేస్తే అంత బాగుంటుంది, అంతగా మీరు దేవుని మహిమపరుస్తారు. ఓకేనా? సో యూ విల్ బి గివెన్ 1 hour టైం. 1 hour టైంలో మీ ప్రిపరేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ యూ విల్ కమ్ బ్యాక్ హియర్. ఒక్కొక్క గ్రూప్ ఇక్కడికి వచ్చి మీ క్రియేషన్స్ అన్నిటినీ ప్రజెంట్ చేస్తారు. అర్థమైందా? చేస్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టు డూ? ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఎస్ ఎస్. అస్సలు వినపట్లేదు నాకు. ఎస్. ఓకే, డివైడ్ ఇంటూ యువర్ క్లాసెస్. బిగినర్ టు లావణ్య ఆంటీ,
ప్రైమరీ ఎస్తేర్ ఆంటీ, జూనియర్ సరిత ఆంటీ, చెప్తాను కూర్చోండి. టీన్స్ అందరూ సీనియర్ గ్రూప్ అందరూ పైనకి వెళ్ళిపోండి, 3rd ఫ్లోర్కి వెళ్ళిపోండి. ఐ విల్ కమ్ టు యూ. ఓకే, ఫస్ట్ నేను క్విజ్ పిల్లల పేర్లు చదువుతాను. మీరు సరిత ఆంటీ వెనకాల ఉంటారు, మీరు వెళ్ళిపోండి అటు సైడ్ హాల్లోకి. ప్రైమరీలో శ్రేష్ఠ, ఇషి, జెనిటా, వినీత్, ఇమాన్యుయల్, పీటర్, జీతు, లోహిత్, జోయాన్, జోయల్, లియాన్, త్రిషిక. వీళ్ళంతా ప్రైమరీ గ్రూప్ ఫర్ క్విజ్. ప్లీజ్ మీరు స్ట్రేట్ లైన్లో అలాగ వెనక వెళ్ళిపోండి. ఇక్కడ వెళ్తున్నారు, ఫాలో దెమ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, శ్రేష్ఠ, ఇషి, జెనిటా, వినీత్, ఇమాన్యుయల్, పీటర్, జీతు, లోహిత్, జోయాన్, జోయల్, లియాన్, త్రిషిక. నెక్స్ట్ జూనియర్స్లో క్విజ్కి హసిత్, మీరు కూడా వెళ్ళాలి బయటికి. హసిత్, జెఫ్రీ, శామ్, ఆలివ్, ఏంజలా, బ్యూలా, అంశుల, అభిషా, ఆరాధ్య, ఫినెహాస్, మార్విన్, మెల్విన్, చిన్ను, జోయల్, శామ్యుయల్, జాయ్, అభిజిత్, రోషన్, బ్లెస్సీ. 18 ఉన్నారు ఇక్కడ. మీరు అందరు ఒకసారి తొందరగా అక్కడ రైట్ సైడ్ హాల్కి వెళ్ళి క్విజ్ చేసుకొని రండి. ఓకే, సీనియర్స్ ఫర్ క్విజ్ శామ్, ప్రార్థన, క్రిస్టీ, జెస్సీ, జైనా, బ్లెస్సీ, డానీ, రిక్కీ, శామ్యుయల్, రిచి, కెజియా, తేజస్విని. మీరందరూ ఎగ్జిక్యూటివ్ రూమ్లోకి వెళ్ళి కూర్చోండి. లంచ్కి వెళ్దామా మరి మనమందరం? ఓకే. దెర్ ఈజ్ అ గర్ల్ నేమ్డ్ తేజస్విని. తను రాత్రంతా కూర్చొని కష్టపడి స్క్రిప్ట్స్ రాస్తుంది. ఫైనలీ నా స్క్రిప్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి ఆరాధ్య దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపెట్టాలి, తను ఏమైనా అడ్వైస్ ఇస్తుందేమో. తేజస్విని ఆద్య దగ్గరికి వెళ్తుంది. హలో, హాయ్ ఆద్య, హౌ ఆర్ యూ? ఫైన్. నేను నిన్న నైట్ కొన్ని స్క్రిప్ట్స్ రాసా, ఒకసారి చూస్తావా? మంచిగా ఉన్నాయో లేదో చెప్తావా? చూస్తా. చీ, అవి స్క్రిప్ట్సేనా? ఎందుకలా అంటున్నావు ఆద్య? నిన్న నైట్ నుంచి కష్టపడి అంతగానం రాసా. నువ్వేం రాసావు అసలు? అందులో కరెక్ట్ ఎండింగ్ లేదు, కరెక్ట్ స్టార్టింగ్ లేదు, కరెక్ట్ కంటెంట్ కూడా లేదు. అసలు నువ్వు స్క్రిప్ట్ రాయడానికి పనికే రావు. ఎందుకు ఆద్య అలా అంటున్నావు? నీకు వేస్ట్ అసలు స్క్రిప్ట్ రాయడం. వెళ్ళిపో తీసుకొని. సారీ. The companion of fools will suffer harm. Proverbs 13:20. నేనే ఎందుకురా భయ్, నేనే గిట్లున్నా, నన్నే ఎవ్వడు ఎందుకు ఇష్టపడడు, నేనే ఇట్లున్నా, అందరు మంచిగా ఉంటారు కదరా భయ్. సండే స్కూల్ టీచర్ జాయ్సీ తేజస్విని దగ్గరికి వెళ్తుంది. హాయ్ తేజు, హౌ ఆర్ యూ? హాయ్ జాయ్సీ, హౌ ఆర్ యూ? ఏంటవి? స్క్రిప్ట్స్. ఓ ఒకసారి ఇస్తావా? చూస్తా. వద్దురా, మంచిగా లేవు. ఏం పర్లేదు, ఇవ్వు. వా, ఇవి ఇంత బాగున్నాయి. నిజంగానా? అవును, మా సండే స్కూల్లో మా పిల్లలకి మేము స్టోరీస్ వెతుకుతున్నాం. సో నీ స్టోరీస్ మాకు నచ్చాయి. నీకు 1 day టైం ఇస్తాను, నాకు కొన్ని స్టోరీస్ రాసిస్తావా? షూర్, ఐల్ రైట్ ఇట్. తేజస్విని 1 dayలో స్టోరీస్ అన్నీ రాసి జాయ్సీకి ఇస్తుంది. హలో జాయ్సీ. చెప్పు తేజు. నా స్క్రిప్ట్స్ రాసేది అయిపోయింది, ఒకసారి ఇంటికి వస్తావా? తీసుకెళ్తావా? వస్తున్నా. చెప్పు తేజు. నీ స్క్రిప్ట్స్ చూసావా, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉందో. యు ఆర్ సో స్పెషల్. ప్రైజ్ లార్డ్. Whoever walks with the wise becomes wise. Proverbs 13:20. థ్యాంక్ యూ. ఓకే,
అర్థమైందా మీకు స్కిట్? ఎవ్రీబడి హ్యాస్ అ టాలెంట్. దాన్ని ఎంకరేజ్ చేసినప్పుడు, నర్చర్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా మంచిగా బెస్ట్ థింగ్ లాగా వాళ్ళు అవుతారు. దేవుని కోసం గొప్ప కార్యాలు చేసే వాళ్ళలాగా తయారవుతారు. వీ షుడ్ నాట్ డిస్కరేజ్ దెమ్. ఒకళ్ళు డిస్కరేజ్ చేస్తే వాళ్ళ ఆ టాలెంట్లో డెవలప్ అవ్వలేరు. దే కాంట్ బీ నర్చర్డ్, దే కాంట్ evolve into a good human beings, talented human beings. So we have to encourage everyone. That is the message అక్క వాళ్ళు పాస్ చేయాలనుకుంటున్నా, ఇవ్వాలనుకుంటున్న మెసేజ్. ఓకే, అంతేనా? యా, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక రోల్ ప్లే చూద్దాము. జరడ్ ఆఫ్ అయిపోయింది, వెళ్ళండి పంపించండి. క్రిస్టి అక్క, జైనా అక్క అండ్ Sam. These three are going to perform another role play. Story by Sam and Christy, direction by Sam, and screenplay by Christy. Chuddam. So, hi guys, this is me, Christy. So, welcome back to my YouTube channel. I hope you all are doing well. So, today's video, many people have, asked me what do I do to look this beautiful and everything. And then, it's not that easy, but then I'm just a very naturally beautiful person. So, yes, that's it. And that's it for today's video. Thank you. Have a great day. Bye-bye. Give me a laptop. I'm so sad. Why do I have to portray that I have such a beautiful life? Once people get to know the dark truth about me, I'm pretty sure no one will like me. That's sad. Fine, it's time to sleep. I'll go to sleep right now. Oh my God, look at Christy posting videos all the time. Look at her ugly face. Oh my God. Who will even watch those kind of videos? Ew. I'm gonna post her before and after photos right now. She'll be exposed. Okay. It's in the morning, so I have to post another video today. What do I do today? Oh, let's go shopping. So, hi guys, this is Christy. So here today, welcome back to my YouTube channel. So today we are here at the mall to do some shopping. So, yes. Look at her, look at Christy. See, she's Oh, there. look at them. Look at her. Oh my God, how ugly. Why Before are and they after laughing photos. at me? Look at her. Yeah. Before and after. Yeah. Oh my God, see how bad she looks. What's happening? What's happening? We'll go, come, we'll go. Huh? ఇదేంది ఏమైతుంది ఈడ? Look at her. Wait, what's happening? They do seem to recognize me, but then what is happening? ఏమైతుంది? Do you know what's happening? Christy, look at this. Someone posted your before and after photo. Oh, what? Yeah, look at that. How ugly you look in that photo. Oh my God, this cannot be happening. This cannot be happening. Oh my God. Christy, don't cry. I'm gonna go to the rooftop and I'm gonna jump off. This cannot be happening. What are you doing? What's wrong with you? Who are you? Let me go. Why are you trying to jump? Are you trying to kill yourself? Who are you? Let me go. Wait, are you Christy? Like Christy Vlogs, please? Yes, I am. Now let me go. Why do you want to jump? You see this? You see this? That was me. People know that was me, and now now everyone hates me. No one likes me, and I don't think I have a purpose to live. So I'll go kill myself. Oh, why would you do that?
We need to talk first of all. Can we just go and sit? What even do you want to talk? You have to listen to me, please. What even do you want to talk? Even if the whole world, even if you post 1,000 selfies with a lot of filters, they may have a chance to like you. But God, there is a God who always likes you unconditionally, and He always looks at you for who you are, and you don't have to perform in front of Him. It states in Psalm 139, I praise you for I am fearfully and wonderfully made. In Genesis 1:27, it states that you are made in God's image. He loves you so much that He even died for you on the cross. Wait. Why do you want the approval of the whole world? They are just a bunch of idiots. They'll constantly be filming you like that with phones all around. And they'll wait for a chance to prey upon you like this. And they'll just make sure you get downfall. Wait, God actually Waiting died for your me? downfall. He did. God loves me for who I am? He does. He does not like me based upon my looks and my talents? No. No? He made you. He knitted you in your mother's womb. He made you the perfect Christy. You're the perfect version of yourself. You don't have to change yourself. Oh. Every Sunday I skip church so that I can make vlogs, so that I can impress people, so that people can love me. But then from this Sunday I'll go to church. Let us pray. Oh God, thank you for making Christy, oh Lord. Thank you for making her perfectly. And thank you for making her the best version of herself, oh Lord. And thank you for showing her that her purpose of life is living for you, oh Lord. And we pray that you continue to use her for your glory, oh Lord. In Jesus' name we pray, amen. Amen. So God really sees what is behind your selfie and doesn't care about your physical things. So God really sees behind your selfie, and then He really cares for who really you are, not for your physical appearance. God loves you for who you are, even though people out there may hate you, but we have to always remember that God loves you. Thank you. వండర్ఫుల్ సో గాడ్ లవ్స్ యూ ఫర్ హూ యు ఆర్. చూసారా ఎన్ని టాలెంట్స్ వస్తున్నాయో బయటకి. ఇఫ్ గివ్ ద ఆపర్చునిటీ టు దెమ్. అలాగే మీరు కూడా అందరూ ఎక్స్ప్లోర్ చేయాలి ఎవ్రీడే. యు ఆర్ మేడ్ స్పెషల్ కదా. సో వీ హ్యావ్ అనదర్ ప్రజెంటేషన్. రిచి అండ్ హిస్ టీమ్ పోయం రాశారంట. పోయంని ప్రజెంట్ చేస్తున్నారు. So a long time ago, before the star had names and before the sun learned how to shine, God dreamed of me. In his heart, he carried a plan more beautiful and surprise, more unique than a snowflake. He looked at the universe and thought there is a space only this child can fill. So he began his masterpiece. He chose my smile, not too much like anyone else, but bright enough to warm our own hearts. He placed kindness in my soul so that even on hard days I could bring comfort to others. He sprinkled talents into my bonds like seeds waiting to grow, each one a gift that was bloom in its time. God gave me courage for the moments I would stumble and hope for the nights that felt too long. He painted my life with colors, joy, laughter, learning, and even challenges because he knew each shade would help me. When he could finish, he whispered wonderful, not because I could be perfect, but because I could be me. And so I live not as an accident, but as a piece of God art. Even breath is a proof of the designed me with purpose. Even strength as even ever flaw is a part of the wonder. God made me wonderful, not to be anyone else, but to be exactly who I am meant to be. Thank you. గట్టిగా గాడ్ మేడ్ అస్ వండర్ఫుల్. ఎవరిలాగా ఉండడానికి కాదు, కానీ మనల్ని మనలాగే చేశాడు. సో వీ హ్యావ్ టు లివ్ అప్ టు హిస్ క్రియేషన్. దెన్ టీన్స్ గ్రూప్ అయిపోయింది. ఒకసారి టీన్స్ గ్రూప్ అందరు పైకి వస్తే యూ విల్ రిసీవ్ యువర్ గిఫ్ట్స్. దెన్ బిగినర్స్ రెడీగా ఉండండి. నెక్స్ట్ త్వరగా కమ్ ఫాస్ట్ గారు.
Good evening. Good evening, everyone. Hello. Okay. I strongly believe that everybody got tired. Okay. Appreciating, especially the entire team of Sunday School, and appreciating our brothers and sisters who are standing here, very strong people. నిజంగా దేవుడు మీలో చాలా క్రియేటివిటీని పెట్టాడు. ఓకే, విదిన్ వెరీ షార్ట్ టైం యూ ప్రూవ్డ్ యువర్ క్రియేటివిటీ. మీ క్రియేటివిటీని ప్రూవ్ చేశారు. ఓకేనా? దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్, మీరు వీళ్ళందరికీ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్. బట్ దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఐ బిలీవ్ దట్ ఈవెన్ ఇన్ ద డేస్ టు కమ్, యాజ్ యూ గ్రో ఓల్డర్ అండ్ ఓల్డర్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంకా రియల్గా ఈ క్రియేటివిటీని మీ జీవితంలో అనుభవించగలగాలి. అండ్ దిస్ షుడ్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు ది పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ యూ అండ్ హూ ఆర్ గోయింగ్ టు బి అసోసియేటెడ్ విత్ యూ. ఓకే, అండ్ అల్టిమేట్ పర్పస్ ఏంటంటే ఈ క్రియేటివిటీ ద్వారా మీరు దేవుడిని తెలుసుకోవడం అనేటువంటిది, దట్ ఈస్ ది అల్టిమేట్ థింగ్. అండ్ విత్ ఆల్ యువర్ క్రియేటివిటీ, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, యువర్ క్రియేటివిటీ విల్ బి నథింగ్. ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. సో మీ క్రియేటివిటీ అంతటితో దేవుడిని తెలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. జూనియర్ గ్రూప్, ప్లీజ్ బీ రెడీ విత్ యువర్ ప్రెజెంటేషన్స్. ఇక్కడికి వచ్చేసేయండి జూనియర్ గ్రూప్ అంతా. ఫాస్ట్ మీ ప్రెజెంటేషన్స్ తీసుకొని మీరు ఏమేమి చేశారో, మీ క్రాఫ్ట్ వర్క్, ఎనీథింగ్ యూ హ్యావ్ డన్, అది పట్టుకొని వచ్చేసేయండి. చూడు, చాలా ఫాస్ట్ గారు ఒక ఫోటో తీసుకో. పిక్చర్ ప్లీజ్. కెమెరా ఎవరి దగ్గర ఉంది? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫాస్ట్ గారు. తీన్ సార్. That side. Junior group, come on. You can occupy the stage from left side. సరే, మీరు కూర్చొని మళ్ళీ పిలుస్తాను. వసంత ఏలియరాజ్ గారు, ఉమెన్స్ ప్రెసిడెంట్ గారు ఒకసారి వస్తే నెక్స్ట్ గిఫ్ట్స్ ఇస్తారు. Okay, we will start the presentations with the teens group. అన్న వాళ్ళు, అక్క వాళ్ళు అందరు కూడా వాళ్ళ క్రియేటివిటీ తోటి క్రియేట్ చేశారు. సో ఫస్ట్లీ వీ హ్యావ్ సుదర్శన్ అన్న, Sundar Anna, he has written a song and he has composed it. He is going to present it today now. We will give this opportunity to Sundar Anna. వీళ్ళు చాలా క్రియేటివ్గా చేశారు. ఒక బాబు జోనాని చేప మింగుతుంది కదా, చేప దాని మీద జోనా పేపర్ వర్క్ చేసి మడత పెట్టి అంటించాడు అనమాట. దాన్ని ఓపెన్ చేస్తే జోనా వస్తాడు. చేప కడుపులో జోనా ఉంటాడు. ఆ బిట్ ఆఫ్ పేపర్ని ఓపెన్ చేస్తే జోనా బయటకు వస్తాడు. ఎన్ని క్రియేటివ్ ఆర్ట్ వర్క్ చూస్తున్నామో, క్రాఫ్ట్ వర్క్ చూస్తున్నామో. ఇప్పుడు వాళ్ళ ప్రజెంటేషన్స్ అన్నీ మనకు చూపిస్తారు. లెట్ us see. కమ్ ఆన్. ప్రేయర్ జర్నలింగ్ చేశారు, ప్రేయర్ని కంపోజ్ చేశారు. ఇంకా he has composed a beautiful prayer for the Lord and he will read it now. ఈయన చదువుతూ ఉన్నప్పుడు జూనియర్స్ అందరూ వచ్చి స్టేజ్ ఆక్యుపై చేయండి. సో అంటే వాళ్ళు, నేను ఇంగ్లీష్లో చదువుతా ఎవరికన్నా అర్థమవుతుంటే.
ఇట్స్ లైక్ అ లెటర్ టు గాడ్. ప్రిసైజ్గా చెప్పాలి. Dear God, I am more than thankful to you, God. You have given me so many talents. You have given me the ability to play guitar and to sing. Because of that, I can help in the Sunday school. You have also given me the good skills to write good stories. But more than all, you have given me the creativity that you have so that I can praise and worship you. Now, will you please help me use it for you? I would really need to do that every day. Truly yours, Finehas. Thank you. గుడ్ జాబ్ నాన్న. కమ్ స్టాండ్. వండర్ఫుల్. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ లెటర్ టు గాడ్. మిగతా వాళ్ళందరూ వాళ్ళు చేసినవి ఒక సింగిల్ లైన్లో వాళ్ళు చెప్పేస్తారు. I created the sea and sky. I created his. I drew house. I created whale. A whale is swallowing Jonah. A whale is swallowing Jonah. I created of man. A man with dove, play dove. I created plants. Oh, God created. You. I just drew a masterpiece of God. A masterpiece of God. A special house is the God unique. God made me special. God made a house. God made a man. Jonah praying in the whale. ఇదే జోనా అండ్ ద వేల్. God made creature. God made house. The stars made by God. The fifth creation of the earth. ఓకే, ప్లే డవ్ తోటి చిన్న చిన్న క్రాఫ్ట్స్ తోటి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో అవన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది. వండర్ఫుల్ వర్క్. షాల్ వి గివ్ దెమ్ ఎ క్లాప్ ఆఫ్ హ్యాండ్స్ ఫర్ ద క్రియేటివ్ వర్క్. నెక్స్ట్ ప్రైమరీ గ్రూప్ రెడీగా ఉండండి. ప్రైమరీ స్టాండ్ హియర్, స్టాండ్ హియర్. వాళ్ళు అటు వెళ్ళిపోతారు, మీరు టెంట్ అవ్వండి. కమ్ కమ్ కమ్. ఫోటోగ్రాఫ్. ఎజెకియల్ అండ్ అయిపోయింది. ఓకే, అట్ సైడ్ యూ గో ఫ్రమ్ దట్ సైడ్. నెక్స్ట్ ద ప్రైమరీ గ్రూప్. అక్కడికి తీసుకెళ్ళి మిర్రర్ తోటి ఆర్ట్ వర్క్ చేశారు. మిర్రర్ క్రాఫ్ట్ అంటాము. స్టోన్ పెయింటింగ్ చేశారు. స్టోన్స్ మీద వండర్ఫుల్గా క్రియేషన్ పెయింటింగ్ చేసి చిన్న చిన్న స్టోన్స్ మీద దేవుని సృష్టిని ఒక చిన్న చిన్న స్టోన్స్ మీద పెయింటింగ్ లాగా ఉంచారు. దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ వర్క్. మేము తర్వాత మీకు డిస్ప్లే చేస్తాం ఇవన్నీ. అండ్ జో హ్యాస్ ఎ రైటప్. హీ విల్ రీడ్ ఇట్ అవుట్. Good evening, everyone. My name is Joe. I am studying in grade 4. I am in Tatva Global School. Today I am going to tell how God made me special. God made me special by helping me win prizes and pass exams. God made me smart and sharp. God made me beautiful, and God made me wonderful in everything. God made me perfect looking. God made me glow. God helped me to grow, and I am His child. I am a masterpiece made by God, and I am like-minded with God's love. Thank you. వావ్, వండర్ఫుల్. దేవుడు ఆయనను ఎలా సృష్టించాడో తన మాటల్లో రాసేశాడు. వెరీ నైస్, వండర్ఫుల్. నెక్స్ట్ బన్నీ.
Shrestha is going to say something about stone. Good afternoon, everyone. My name is Shrestha from the primary class. Today, I would like to tell about stone. Stone is strong. When we read the Bible too, we also get strong. గుడ్ జాబ్. అప్లికేషన్ కూడా తెచ్చింది శ్రేష్ఠ చక్కగా ఆర్ట్లోంచి. ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. వెన్ వి రీడ్ గాడ్స్ వర్డ్ ఇట్ మేక్స్ అస్ స్ట్రాంగ్ అని చెప్పింది. స్టోన్ ఎట్లా స్ట్రాంగ్, ఎంత మంచి మెసేజ్ కదా. సో వండర్ఫుల్ హౌ దే. Wonderful. గుడ్ జాబ్ శ్రేష్ఠ. Then Bunny want to say something about stone craft. Mirror craft. I can see myself in the mirror. In the same way, God can see Himself in me. I am made in God's image. I am God's masterpiece. We can see our expression in mirror. This is a creation of a stone. This is a creation of a stone. Got inspired, everybody wants to speak. Like this is beautiful. I'm also God made me beautiful. I made stone art. God created us like stones. Stone is like God. I am wonderfully made by God. I am special in His eyes. God made me with a purpose. God made me unique and handsome. I am a masterpiece made by God. Wow, so nice. God made me with His love. My name is Sharon. I am from primary. I did mirror craft. I am God's masterpiece. Krupamaya Ministries. ఫ్రమ్ కృపామయ మినిస్ట్రీస్. వీళ్ళకి ప్రైజ్ ఇవ్వడానికి దివ్య గారు కొంచెం రండి. ఇట్స్ ఓకే, కమ్ రండి. చిన్న టోకన్ అంతే, ఒక గిఫ్ట్. నెక్స్ట్ బిగినర్స్ రెడీయా? దెన్ వీఆర్ డన్, విల్ గో టు క్విజ్. ట్రై టు హోల్డ్ ఇట్ కేర్ఫుల్లీ. Next beginner class, be ready. Wait. Careful. I'll hold it. Hold your gift and take it. Wait. After a picture. స్లోగా తిరిగిపోయి మమ్మీకి చెప్పాలా? రూత్ ఆంటీ వస్తే నెక్స్ట్ గిఫ్ట్స్ ఇస్తారు. అంటే రండి, ఇద్దరు రండి. విశ్రాంత్ ఆంటీ రండి. నెక్స్ట్ మీరు కూడా రండి ఆంటీ. అయ్యో రండి.
ప్రైజెస్కి పిలుస్తా. ఓకే చలో. విశ్రాంతి అంటే పిలిచేసాం కదా బిగినర్స్. నెక్స్ట్ బిగినర్స్ రావాలి తొందరగా, క్విక్. విశ్రాంతి అంటే రండి బిగినర్స్కి. ఒక నిమిషం మాట్లాడినా. బిగినర్ గ్రూప్ హ్యాండ్ ప్రింట్స్ చేశారు, ఫింగర్ ప్రింట్స్ చేశారు, కలర్ఫుల్ ఆర్ట్ వర్క్ ప్రిపేర్ చేశారు వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్ తోటి. చిన్న చిన్న చేతుల్ని దేవుడు ఎంత చక్కగా సృష్టించాడో. దెన్ క్రౌన్స్ చేశారు, హ్యాండ్ మేడ్ క్రౌన్స్ చేశారు. రండి ఆంటీ రండి. వాళ్ళు చెప్తారు విశ్రాంతి అంటే రండి మీరు కూడా. ఆంటీ రండి, ఇద్దరికి ఆంటీతో పాటు రండి. I gone butter beef. God vena matadi. Make a joyful noise to the Lord, all the earth. Serve the Lord with gladness. Come into His presence with singing. Know that the Lord, He is God. It is He who made us, and we are His people and His sheep of His pasture. Enter His gates with thanksgiving and His courts with praise. Give thanks to Him and bless His name. For the Lord is good. For the Lord is good. His love endures forever, and His faithfulness to all generations. Thank you. Psalms 100. Shout for joy to the Lord, all the worship the Lord with gladness. Come before Him with joyful songs. Know that the Lord is God. It is He who made us. We are His people, the sheep of His pasture. Enter His gates with thanksgiving and His courts with praise. Give thanks to the Lord, praise His name. For the Lord is good, His love endures forever. His faithfulness goes all generations. Thank you. ఆంటీ టైం అయిపోయింది. చెప్పింది మళ్ళీ ఇంకొకసారి చెప్తావా? ఇది అయిపోయిందా? చెప్పేసావా? మెలనీ నీకు గిఫ్ట్ కావాలా వద్దా? ఆంటీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి కదా. ఏడైనా అయిపోయిందా? ఇది స్టార్ చెప్తావా? God's creation is wonderful. Very good. My God is a wonderful. Very good. I am unique. I
I am masterpiece. నెక్స్ట్ మన క్విజ్ రిజల్ట్స్ ఉంటాయి. స్వర్ణక్క అనౌన్స్ చేస్తారు. జాయింట్ సెక్రటరీ గారు నితిన్ ఆల్బర్ట్ గారు ప్రైజెస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇది. క్విజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రెడీగా ఉండాలి. టీన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. టీన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి క్రిస్టీ అండ్ జైనా. క్రిస్టీ అండ్ జైనా క్లాప్ చేయాలి అందరూ. సెకండ్ ప్రైజ్ వచ్చి శామ్ అండ్ రిచీ. Sam and Richie. Second prize. Second prize, Sam and Richie. రాలేదు. శామ్ రిచీ ఎక్కడున్నా రావాలి. ఓకే, థర్డ్ ప్రైజ్ వచ్చి బ్లెస్సీ అండ్ జాషువా. నెక్స్ట్ గ్రూప్ 1 టీన్స్లోనే గ్రూప్ 1. ఓకే, కాన్సలేషన్ వచ్చి రిక్కీ అండ్ ప్రార్థన. రిక్కీ అండ్ ప్రార్థన. నెక్స్ట్ జూనియర్స్ రెడీగా ఉండాలి, క్విజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ఓకే, జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ అంశుల. అంశుల అంశుల జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ అంశుల. Second prize, Phinehas and Samuel. Phinehas and Samuel. Phinehas. Third prize, Jacinta and Sharon. Jacinta and Sharon. కన్సలేషన్ వచ్చి శ్రీ సనవ్. శ్రీ సనవ్. నెక్స్ట్ ప్రైమరీ వాళ్ళు రెడీగా ఉండాలి.
క్లాప్ చేయండి అమ్మా, క్లాప్ చేయండి. ఓకే, నితిన్ ఆల్బర్ట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పాష గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నామండి. పాష గారు లేదా? ఓకే, ప్రైమరీలో టాప్ 5 మెంబర్స్ విన్నర్స్ వినీత్ ఇమాన్యుయల్, జీతు, దృషిక, శ్రేష్ఠ, ఇషి ఎలీనా. ఓకే, థ్యాంక్ యూ రమ్. థ్యాంక్ యూ స్వర్ణక్క. కెన్ వి క్లాప్ ఫర్ దెమ్? టీచర్స్ చెప్పారు, కరెక్షన్ చేసిన టీచర్స్. చాలా టఫ్ కాంపిటీషన్, చాలా కష్టమైంది అసలు. సో వీ హ్యాడ్ టు చూస్ టాప్ 5 బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వేర్ రియలీ గుడ్. సో ఇట్స్ రియలీ ఎక్సలెంట్. అసలు ఎంత బాగా వాళ్ళు క్విజ్ అటెంప్ట్ చేశారని. ఓకే, సో దట్ బ్రింగ్స్ అస్ టు ది ఎండ్. ఓకే, ఫోటో తీసుకో. సో దట్ రిటర్న్ క్విజ్ జరిగింది వీళ్ళకి. ఫస్ట్ టీన్స్కి ఓరల్, వీళ్ళకి హాఫ్ మార్క్స్తో మరి దే స్టాండ్ వేర్ దే ఆర్. సో వి కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. సో దట్ బ్రింగ్స్ అస్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ రిట్రీట్. మీరు అందరూ ఎంజాయ్ చేశారా మరి ఈరోజు? నేర్చుకున్నారా ఏమన్నా? ఆర్ యూ టేకింగ్ బ్యాక్ సమ్ లెర్నింగ్స్ హోమ్? ఓకే, ప్రైజ్ గాడ్ ఫర్ దట్. సో వి థ్యాంక్ యూ ఆల్. వచ్చినందుకు కొంచెం లేట్ అయింది, క్షమించండి, బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. సో మన దగ్గర మరి అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ సుధీర్ కుమార్ పాస్టర్ గారు మరి ప్రార్థన చేసి బెనడిక్షన్తో క్లోజ్ చేసుకుందాం. ఓకే, అందరూ లేచి నిలబడదాం. షల్ వి ఆల్ స్టాండ్? Once again, appreciating all the team of Sunday School, Sunday School Superintendent గారికి, టీచర్స్ అందరికీ, పాస్టర్ గారికి. మీరు మార్నింగ్ నుంచే కాదు, నిన్న నుంచి నేను చూస్తున్నా చాలా హార్డ్ వర్క్లో బిజీగా ఉన్నారు. దేవుడు తప్పనిసరిగా ఈ చిన్నపిల్లల విషయంలో మీరు చూపించినటువంటి ఆసక్తిని, ప్రయాసని దేవుడు వ్యర్థంగా పోనివ్వడు. మీకు రావాల్సినటువంటి దీవెనలు దేవుడు తప్పనిసరిగా మీకు దయచేస్తాడు. మనమందరం కూడా క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. షల్ వి క్లోజ్ అవర్ ఐస్? మహాపరిశుద్ధుడా, మా ప్రియపరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన దినాన్ని చిన్న బిడ్డలందరినీ దృష్టిలో పెట్టుకుని నా తండ్రి ప్రభువా, మీరు గొప్ప అవకాశాన్ని సంఘంగా మాకు కలిగి చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఉదయం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ వాక్యపు విత్తనాలు వారి జీవితంలో విత్తబడ్డాయని మేము నమ్ముచున్నాం ప్రభువా.
వాటిని ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి ప్రభువా, మరి యొక్క ఈవెంట్లో నాయన కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. సండే స్కూల్ ఎంటైర్ టీంను అంతటిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. టీచర్స్ని బట్టి నా తండ్రి ప్రభువా, నాయన మరి సూపరింటెండెంట్ గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి, నాయన ఈ యొక్క కార్యక్రమంలో నాయన హెల్ప్ చేసినటువంటి యవన బిడ్డలను బట్టి, అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. నాయన వారందరికీ రావాల్సినటువంటి దీవెనలు వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. నిజంగా నా తండ్రి ఈరోజు పడినటువంటి ప్రయాస వ్యర్థంగా పోకుండా ఉండలాగిన కృప చూపించండి, సహాయం చేయండి. నాయన వారి యొక్క జీవితంలో మీరు పెట్టినటువంటి యొక్క పొటెన్షియల్ నా తండ్రి మిమ్మల్ని తెలుసుకోవడానికి రేపటి దినాన్ని నా తండ్రి ప్రభువా అనేక మందికి దీవెనకరంగా ఈ బిడ్డలు ఉండడానికి కృప చూపించండి, సహాయం చేయండి. మరొకసారి సంఘమంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన కింద సహకరించినటువంటి ఎడిఫైజ్ వారిని దీవించమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డపై మీ ప్రత్యేకమైనటువంటి దీవెన ఉంచమని మా ప్రార్థన మా ప్రియరక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మ శోధంలోనికి తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకు, మన కుటుంబాలకు, ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుకున్నటువంటి ప్రతి చిన్న బిడ్డకి, యవన బిడ్డకి, ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి అందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద టీచర్స్ అండ్ ఇక్కడ బ్లూ టీషర్ట్స్ వేసుకున్న యూత్ అందరి వల్లనే ఈరోజు ఇది జరిగింది, టీచర్స్ అండ్ యూత్. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. యూత్ అందరూ ఒకసారి ఇక్కడ పైకి వస్తారు స్టేజ్ మీదకి. దే హ్యావ్ అ స్మాల్ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ అండ్ అందరికీ స్నాక్స్ ఉన్నాయి బయట. సో మీరు అందరూ కొంచెం స్నాక్స్ తీసుకుని యూ కెన్ టేక్ లీవ్. మరి బియాండ్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యూ టుడే చెప్తారా? మీరేంటి? గాడ్స్ మాస్టర్ పీస్. ఎస్, వెరీ గుడ్. సో అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. స్నాక్స్ తీసుకొని వెళ్ళండి. యూత్ అందరు ఇక్కడికి రావాలని కోరుతున్నాం. ఆల్ ద మెన్ అండ్ ఉమెన్ ఇన్ బ్లూ. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. ఓకే. అండ్ దెన్ రిచి, వేర్ ఆర్ యూ? ఇఫ్ యూ ఆర్ హియర్, ప్లీజ్ కమ్. యూ ఆర్ నాట్ దేర్ వెన్ యూ గాట్ ద ప్రైజ్. ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్ ఇట్. ఇంకా ఉన్నారా? స్వర్ణక్క, రిచి ఇందాక లేడు, కొంచెం స్వర్ణక్క. ఇది రిచి ఇందాక ప్రైజ్ తీసుకోలేదు, ఇది ఇచ్చేసేయండి. సెకండ్ ప్రైజ్. అందరు వచ్చేసారా? యూత్ వాలంటీర్స్, జెస్సీ అందరు ఉన్నారా? ప్రకాష్, ఓకే. ఓకే, నవీన్ గారు కూడా రావాలంట. ఎస్తర్ గారు, సరిత గారు రండి, పూర్ణిమ గారు రండి పైకి ఒకసారి ఒక పిక్చర్. సరిత గారు, ఎస్తర్ గారు, పూర్ణిమ గారు ఎక్కడున్నారు? పూర్ణిమ గారు రండి, త్వరగా రావాలి. ప్రియాంక గారు మీరు కూడా రండి.
రాజ్ కుమార్ గారు, గ్రేస్ ఉంటే గ్రేస్ కూడా రావాలి. ఆల్ ద టీచర్స్ ప్లీజ్, రాజ్ కుమార్ గారు రావాలి. విల్ టేక్ అ పిక్చర్. అవును, వాళ్ళు ఏది చేయలేనట్టున్నారు. పేరు చెప్పండి. జీతు ప్రైజ్ ఉండాలేమో కదా, తీసుకున్నాను. జీతు కమ్ కలెక్ట్ యువర్స్. మెల్విన్, మార్విన్, మీకు కూడా ఇది రాలేదు కదా, రండి తీసుకోండి వచ్చి. ఎనీవన్ హూ డిడ్ంట్ గెట్ దీస్ గిఫ్ట్స్, జీతు కమ్. వస్తున్నా. రండి ప్రియాంక గారు, రాజ్ కుమార్ గారు రండి. గ్రేస్ ఇస్ అవైలబుల్? నో, ఓకే. మెల్విన్, మార్విన్ రండి. డిడ్ యూ టేక్ ఇది? తీసుకున్నారా? ఇంకెవరైనా మిస్ అయ్యారా? ఇది ఇంకెవరికైనా రాలేదా? మెల్విన్, మార్విన్. గ్రేస్ కమ్. రాజ్ కుమార్ గారు వచ్చారా? ఓకే, మీరు రండి. మెల్విన్, మార్విన్ రండి. తీసుకున్నారా? ఫస్ట్ గారు వస్తే